రామ పట్టాభిషేకం. సహజంగానే సీతారాములు, లక్ష్మణులు మనకి ఆంజనేయ స్వామితో కలిపి ఉంటారు. మనం ఆంజనేయుడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రామ పట్టాభిషేకం ఉన్న చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే కళ్యాణం శుభకరమని కొంతమంది, పట్టాభిషేకం చేస్తున్న మొత్తం రామ పట్టాభిషేకం ఉన్నదో రామ కళ్యాణం జరుగుతున్నదో పెడితే రాముల వారిలాగా కష్టాలు వస్తాయని కొంతమంది, రకరకాల నానుడి ఉంది. అసలు రాముల వారి చిత్రాన్ని ఏ విధంగా మనం ఇంట్లో పెట్టుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన మంచి ప్రశ్న. ఇది ఏంటంటే రాముల వారి చిత్రం కూడా శివ కుటుంబం ఎలాగో అదేవిధంగా ఒక సందేశాత్మకమైన చిత్రం. ఒక అన్నంటే రాముడిలా ఉండాలి, ఒక తమ్ముడంటే ఒక లక్ష్మణుడిలా ఉండాలి, ఒక భార్య అంటే సీతమ్మలా ఉండాలి, ఒక బంట్ అంటే నమ్మిన బంటు హనుమంతులా ఉండాలి. అటువంటి మంచి సందేశం ఉన్న చిత్రము రామ పరివారం. ఎక్కడైతే ఈ రామ పట్టాభిషేకం ఉంటుందో అక్కడంతా సుఖాంతం, శుభమే. ఎక్కడైతే వాస్తు దోషాలు ఉంటాయో, ఎక్కడైతే వాళ్ళకి నైరుతి వైపు బలహీనంగా ఉండి వాస్తు దోషం ఉన్న చోట పడమటి వైపు నైరుతి దిశలో రామ పట్టాభిషేకం పెట్టడం వలన, అక్కడ హనుమంతుడు కూర్చొని ఉండటం వలన ఆయన కంటే బరువైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. అవును. కాబట్టి బరువు విపరీతంగా నైరుతి పెరిగిపోతుంది. అక్కడ రామ పట్టాభిషేకం పెట్టి ఆరాధించండి అనే చెప్తుంటాను. రామ పట్టాభిషేకం కానీ రామ పరివారం కానీ ఏది పెట్టుకున్నా తప్పులేదు. పట్టాభిషేకం ఏంటంటే అందులో అందరూ మునిజనులు సమేతంగా ఉంటారు, అందరూ ఉంటారు. మంచి సుఖాంతము అనేది ఒకటి ఉంది, అది కూడా పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. అది గతంలో గవర్నర్ గారు నా ప్రవచనాలు అవి విని చాలా భక్తి ఎక్కువ, వాళ్ళ ఆవిడ అంతే. 2 రాష్ట్రాలని చాలా ఏళ్ళు గవర్నర్గా ఆయన మంచిగా నడిపించి ముందుకు నడిపించి వెళ్ళారు. వారు కూడా నా ప్రవచనాలన్నీ విని, అయ్యా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, వస్తున్నాను. చిత్రాలతో పాటు ప్రవచనం చెప్పేవాళ్ళు మీరు ఒకరే నాకు కనిపించారు, చాలా బాగుంది, నేను వస్తున్నానంటే, అయ్యా మీరు 2 రాష్ట్రాలకు రాజులు అంటే వాళ్ళు, నేను మిమ్మల్ని వెతుక్కొని రావాలి, మీరు రాకూడదు అంటే, ఎప్పుడు కానీ గురువుల్ని వెతుక్కుంటూ మా పదవి కొద్ది రోజులు కొద్ది నెలలు ఉంటాయి, కానీ గురువులు ఎప్పుడు స్థిరంగా ఉంటారు కాబట్టి గురువుల్ని వెతుక్కుంటూ మేము రావాలి. అది కాకుండా మంచి భక్తి ఉంది, అది కాకుండా మీ దగ్గర ఉండే స్వయంభూ అమ్మవారు ఆమె వచ్చి కూర్చుందని చూడడానికి వస్తున్నాను, రావచ్చా? రండి. వచ్చిన వెంటనే ఇవన్నీ చూసి చాలా ఆనందంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత నాకు ఒక చిత్రం కొనుక్కోవాలని, కానీ ఇవన్నీ విలువైంది అని నాకు తెలుసు. ఆలయ నిర్మాణం చేస్తున్నారు, ఏమైనా విరాళాలు తీసుకుంటున్నారా? నేను తీసుకోవటం లేదండి, నా కళని పణంగా పెట్టి ఆలయం 15 ఏళ్ళకి గడుపుతున్నాను, అయితే నేను బార్గెన్ చేయొచ్చా? ఆ చిత్రం పెద్ద చిత్రం రామ పట్టాభిషేకం ఉంది, అది తీసుకుంటాను. ఎన్ని లక్షలు ఉండొచ్చు? 3 lakhs. నేను కొద్ది బార్గెన్ చేసుకోవచ్చు కదా, చెప్పారు మీరు మొదట చేయొచ్చు అన్నారు. సరే చేయండి, 4 లక్షలుగా బార్గెన్ చేస్తున్నాను. మీరు ఎలాగో తీసుకోరు కాబట్టి ఈ విధంగా నేను బార్గెన్ చేసి తీసుకుంటాను అని చెప్పి, ముఖ్యంగా ఆయన ఆ మాట ఎందుకన్నాడంటే, పట్టాభిషేకం చిత్రం తమిళనాడులో నాకు తెలియని వాళ్ళు లేరు, చాలామంది ఉన్నారు, కానీ మీ దగ్గరే వేయించాలని ఏదో రాముల వారి ఆజ్ఞ. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు రోజు పూజ చేస్తూ ఉంటే మీరే కనిపించారు, మీ దగ్గర చిత్రించమని ఏదో ఆజ్ఞ. రాముడిని ఎలా వేస్తారు? రాముడు పచ్చగా మీరు వేసే చిత్రాల్లో ఎందుకున్నాడు? హనుమంతుడు ఎందుకు పచ్చటి వర్ణంలో ఉన్నాడు? దానిని వనవాస వర్ణము అంటారు. ఇది ఎవరికి తెలియని విషయం.
ఆ పచ్చటి వర్ణము కళ్ళకు మంచిది. మా ఉదయం లేచిన వెంటనే వాకింగ్ చేసేటప్పుడు కూడా మనం పచ్చటి వాతావరణం పొలాల్లోనో లేకుంటే వాతావరణంలోనో పార్కుల్లోనో నడవటము, ఆ పచ్చటి రంగుని ఆస్వాదించటం చేయటం వలన నేత్ర శక్తి పెరుగుతుంది అని. ఇవి కాకుండా దానిని వాళ్ళు వనవాసం చేసి వచ్చారు కాబట్టి దాన్ని వనవాస వర్ణము అంటారు. ఓ చాలా సంతోషం ఉంది. రాముడిని ఎలా వేస్తారు, ఏ విధంగా? రాముడు పునర్వసు నక్షత్రం, ఆ నక్షత్రంలోనే చేస్తాం. లక్ష్మణుడు ఆశ్లేష నక్షత్రం, పూర్వభాద్ర హనుమంతుడు. ఈ విధంగా ఆ నక్షత్రయుక్తంగానే ఇవన్నీ చేస్తుంటాము అనేసరికి చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మీరు అడ్వాన్స్ తీసుకొని చేయాలి. ఈ రోజుల్లో నక్షత్రయుక్తంగా చేసేవాళ్ళు మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగానే ఉంది. రాముల వారిని మీ దగ్గరికి పంపించారన్నది. కానీ గురుగారు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన విషయం తెలుసుకున్నాను నేను. పచ్చగా ఎందుకుంటారు అంటే మీ చిత్రంలో అలా ఎందుకున్నారు అంటే వనవాస వర్ణం. వనవాస నిజంగానే అద్భుతమైన విషయం తెలుసుకున్నాను. అది విని చాలా ఆనందమైంది ఆయనకి. మళ్ళీ ఆ చిత్రం ఇచ్చిన తర్వాత ఆయన రాజ్భవన్లో పెట్టుకొని చాలా ఆనందంగా ఒకసారి నన్ను పిలిచి, మేము పెట్టిన దిశ కరెక్ట్గా ఉందా అందుకని పిలిచాను ఏమనుకోకండి, తూర్పు దిశలోనే పెట్టారు, అద్భుతంగా ఉంది. ఆ కళ్ళు మాత్రం మమ్మల్ని చూస్తున్నట్టుంది. ఎటువైపు వెళ్ళినా, ఆ కార్నర్కి వెళ్ళినా ఈ కార్నర్కి వెళ్ళినా మమ్మల్నే చూస్తుంది. ఏంటి వింత అన్నది. మామూలుగా నల్లటి రంగుతో కనుపాపలు వేస్తారు, నేను అలా వేయనండి. సప్తవర్ణాలు కలగలిపి దాన్ని జీవ ప్రతిష్ట, ఓం ప్రద్యుమ్నాయ నమః అనుకుంటూ ఆ కళ్ళలో జీవ కళ తేవడానికి ప్రయత్నం చేసి వేసుకుంటాను. అంతే, ఇంకేం లేదు. ఆ కళ వచ్చేస్తుంది. మీరు ఎటు వెళ్ళినా ఆ కనుపాపలు మన వైపు కదులుతున్నట్టు చూస్తున్నట్టు ఉంటుంది. అమ్మ రాముడే మళ్ళీ మీ దగ్గర వేయించాడని మళ్ళీ ఆయన ఆనందంతో పొంగిపోయాడు. కాబట్టి ఎన్నో మర్మాలు మన సనాతన ధర్మాల్లో ఉన్నాయి. చెప్పుకుంటూ వెళితే అది అనంతం. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి.